వెల్కమ్ టు లైఫ్ లైన్. తలనొప్పి మైగ్రేన్ సమస్యకు ఆయుర్వేద పరిష్కారాలు అందించేందుకు స్టార్ ఆయుర్వేద డాక్టర్ రమణరాజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునేవారు 66660337 లేకపోతే 66660338కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్, అసలు ఈ మైగ్రేన్ సమస్య అంటే ఏంటి? ఈ మైగ్రేన్ అంటే ముఖ్యంగా దీన్ని సాధారణ భాషలో ఒంటి తలనొప్పి అని, పార్శ్వపు తలనొప్పి అని చెప్పడం జరుగుతుంది. ఇది మిగతా తలనొప్పుల కంటే ఒక విభిన్నమైంది. ఇది ఒక సైడు తలకు రావటం జరుగుతుంది. ఈ ఫస్ట్ స్టార్టింగ్ అనేది మొత్తం తలంతా వచ్చి తర్వాత ఒక సైడుకు రావచ్చు, లేదంటే ఒక సైడే మొదటి నుంచి ఉండవచ్చు. దీని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రస్తుత సమాజంలో ఇప్పుడు మైగ్రేన్ అనేది అన్ని రకాల తలనొప్పుల కంటే ఎక్కువగా రావటం జరుగుతుంది, ఎక్కువ తీవ్రత ఉంటుంది. మనకు రోజు ఈ దైనందిక జీవితంలో, దైనందిక చర్యలో ఇది చాలా ఆటంకం కలిగించే విధంగా ఉంటుంది. అయితే ఈ మైగ్రేన్ అనేది ముఖ్యంగా పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. అసలు మైగ్రేన్ రావడానికి ఈ ప్రధాన కారణం ఏంటి అంటే, మనకు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల్లో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ యొక్క హెచ్చుతగ్గుల వల్ల ఈ మెదడుకు వెళ్ళే రక్తంలో హెచ్చుతగ్గులు కలగటం వల్ల ఈ తలనొప్పి వస్తుంది. అందుకే ముఖ్యంగా ఈ మైగ్రేన్ తలనొప్పిలో ఎప్పుడైతే మెదడుకు రక్త సరఫరా తగ్గిన వెంటనే ఆవులింతలు రావడం జరుగుతుంది. అదేవిధంగా వాంతి వచ్చినట్టు ఉండటం జరుగుతుంది. ఇవి ఈ మెయిన్ మూల కారణం ఈ సెరోటోనిన్ యొక్క హార్మోన్స్లో వచ్చేటటువంటి హెచ్చుతగ్గుల వల్ల. అయితే ఈ మైగ్రేన్లో మనకు ముఖ్యంగా ఈ ఎలా వస్తుంది అంటే, కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి మధ్యలో మనం చేసేటువంటి ఆహార పొరపాట్ల వల్ల, మనం తీసుకునేటువంటి కొన్ని రకాల మందుల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లక్షణాల్లో మామూలు తలనొప్పికి మైగ్రేన్కి ఎలాంటి తేడాలు ఉండొచ్చు? ఇది ముఖ్యంగా ఈ మైగ్రేన్ అనేది మిగతా నొప్పులతో ఎలా విభిన్నంగా ఉంటుంది అంటే, ఈ మైగ్రేన్ అనేది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఒకవైపే పెయిన్ రావడం జరుగుతుంది. ఈ నొప్పి వచ్చే ముందు వాంతి వచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా కంటి ముందు ఎక్కువ ఏదో వెలుతురుతో కూడినటువంటి నక్షత్రాల్లాగా, లేకపోతే మిణుక్ మిణుక్ అనేటటువంటి వెలుగుతో కూడినటువంటి కొన్ని దృశ్యాలు కనిపించడం జరుగుతుంది. ఇంకా మనకు ఏదైనా సరే ఘాటైన వాసన వల్ల, అంటే స్ప్రే కానీ ఏదైనా సరే స్ట్రాంగ్ స్మెల్ పడవు. ఇంకా మనకు బయటికి వెళ్తే ఎండకు ఇంకా పెయిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు మనం ఎటువైపు తలనొప్పి ఉందో అటువైపు మనం ఒక వేలుతో ప్రెస్ చేస్తే అక్కడ ఉండేటువంటి రక్తనాళాలు పైకి కిందికి కొట్టుకోవడం, అంటే దాన్నే పల్సేటింగ్ మూమెంట్ అంటాం, ఆ విధంగా కొట్టుకోవడం కనిపిస్తుంది. ఇంకా మనకు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. అటువైపు చెవులో శబ్దం వినిపిస్తుంది, టక్ టక్ అనే శబ్దం. ఇంకా మనకు ఈ ఆవలింతలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఎక్కువ తీవ్రత ఉంటే అటువైపు ఉండేటటువంటి ఈ చెంప కానీ, లేదా అటువైపు ఉండేటటువంటి చేతికి మన గుండు పిన్నితో ఏ విధంగా పొడిస్తే నొప్పి ఉంటుందో అలా నొప్పి అనేది ఉంటుంది. ఇవి సాధారణం. వీటితో పాటు కొంతమందికి తిన్న వెంటనే మోషన్కి వెళ్ళటం, లేదంటే ఈ మైగ్రేన్ వచ్చే ముందు సాధారణంగా కడుపు ఉబ్బి మోషన్కి వెళ్ళటం ఉంటుంది. కొంతమందికి ఎక్కువ నిద్ర రావటం, లేదంటే ఎక్కువ మూడిగా ఉండటం, ఎక్కువ కోపంగా చిరాగ్గా ఉండటం. కొంతమందికి ఇది రాకముందు ఒక 2-3 రోజుల నుంచి మోషన్స్ ఎక్కువ కావటం, లేకపోతే మలబద్ధకం ఎక్కువ ఉండటం. ముఖ్యంగా స్త్రీలలో అయితే ఇది ఎక్కువ ఈ నెలసరి సమయానికి సంబంధం ఉంటుంది. ఈ నెలసరికి ముందు 2-3 రోజుల ముందు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి ఈ మైగ్రేన్ స్టార్ట్ కాకముందే కొన్ని పదార్థాలపైన తినాలని కోరిక వస్తుంది. అవి చాక్లెట్స్ కానీ, మాంసాహారం కానీ, ఇవన్నీ కూడా మనకు మైగ్రేన్లో పేషెంట్కు రకరకాలైన లక్షణాలు ఉంటాయి. కానీ ఎక్కువ మందికి మేము గమనించినటువంటి లక్షణాలు వీటిగా చెప్పుకోవచ్చు. వాణి విజయవాడ నుండి కాల్ చేశారు. వాణి గారు. వాణి గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నామండి. చెప్పండి మా వాణి గారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి మా. నాకు మామూలుగా తలనొప్పి ఎలా వస్తుందంటే, లెఫ్ట్ సైడ్ చెవులో నుండి తల మీదకంతా పాకినట్టు అనిపించి బాగా విపరీతంగా వస్తుందండి. ఓకే. అది ఎలా అంటే అసలు చూదులతో గుర్తు చేసినట్టు అంత విపరీతంగా వస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఓకే. నా ఏజ్ వచ్చేసి 40 years అండి. అసలు అంటే వీక్ లో కనీసం ఒక 3 times అట్లా వస్తుందండి. ఒక వారంలో 2-3 సార్లు అట్లా వస్తుంది అన్నమాట ఎక్కువగా. అది ఎలా అంటే తల మీద నుండి కాదు, చెవు లోపల నుండి వస్తుంది.
ఓకే. కామా చేతులు తిమ్మిరి అలా ఏమన్నా ఉంటుందా? ఏంటండి? చెయ్యి తిమ్మిరి పట్టడం కానీ? చెవి తిమ్మిరి ఉండదు సార్, లోపల కూడా దాంట్లో ఏదో దేంతన్నా వస్తువుతో పొడి చేసినట్టు అట్లా చెవులో నుండి తానే దాకా వస్తుంది పైన మాడు దాకా. వస్తుంది వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఉంటుంది మా? ఇది ఒక 6 months నుంచి ఉంటుంది సార్. ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. ఓకేమ్మా, ఇది ముఖ్యంగా అమ్మా 2 విషయాలు మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. ఇది అసలు ఒక సైడు తలనొప్పి దేంట్లో వస్తుందంటే మైగ్రేన్లో లేదా పార్శ్వప్తల నొప్పిలో వస్తుంది. ఇంకా మనకు ఒక సైడు తలనొప్పి దేంట్లో వస్తుందంటే సైనస్ వల్ల కూడా. అంటే ఒక సైడు సైనస్ అంటే మనకు ఈ ముక్కు పక్కన ఉండేటువంటి గాలి గదులు, అక్కడ మనకు జలుబు చేరకపోవటం వల్ల ఆ చీము బట్టి అటువైపు ఒక సైడే తలనొప్పి వస్తుంది. ఇంకా ఒక దాంట్లో కూడా మనకు ఒకవైపే తలనొప్పి వస్తుంది. అది ఎక్కడ అంటే మనకు మెడ వెనుక ఉండేటువంటి వెన్నుపూసల మధ్య జిగురు అరగటం వల్ల కూడా ఒక సైడే తలనొప్పి వస్తుంది. మరి వీటి అన్నిటికీ ఎలా తేడా తెలుస్తుంది అంటే ఈ మెడ పూస అరగటం వల్ల వచ్చినటువంటి తలనొప్పి ఉంటుంది. వాటితో పాటు చేతులు తిమ్మిరి పట్టడం ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక గంట రావటం పోవటం అలా ఉండదు, అది కాన్స్టాంట్గా ఉంటుంది. ఒకవేళ సైనస్ వల్ల వచ్చినటువంటి ఒక సైడు తలనొప్పి అనేది అది జలుబుతో సంబంధం కలిగి ఉంటుంది. అవన్నీ లేకుండా వచ్చినప్పుడు మాత్రమే ఒక హాఫ్ సైడ్ తలనొప్పి ఉండటం, పోయిన తర్వాత ఏమి లేకుండా ఉండటం, అవి యొక్క మైగ్రేన్ యొక్క లక్షణాలు. మరి మీరు చెప్పే లక్షణాలు బట్టి మైగ్రేన్ లక్షణాలు ఉన్నాయి. మరి మీరు ముఖ్యంగా ఆహారంలో టయానికి ఆహారం తీసుకోవటం, ఎక్కువ నాన్ వెజ్ అందులో కూడా ఎక్కువ ఫ్రై తీసుకోవటం, నెక్స్ట్ కాఫీ ఎక్కువ తీసుకోవటం, నెక్స్ట్ సోయాబీన్స్ ఎక్కువ తీసుకోవటం, బేకరీ ఐటమ్స్ కేక్స్ కానీ పేస్ట్రీ వీటికి దూరంగా ఉండటం మంచిదిమా. మరి వీటికి ముఖ్యంగా మనకు ఈ ఆయుర్వేదిక్లో ఈ శిరశూలాది వజ్రస్ అని పత్యాది కషాయం అని ఉంటుంది. ఒక సిరప్, ఇది పత్యాది కషాయం. ఇది ఒక 20 ml ఉదయము 20 ml నైటు తినకముందు వేసేసుకొని ఈ ట్యాబ్లెట్ శిరశూలాది వజ్రస్ అని ఉదయం ఒకటి నైట్ ఒకటి వేసుకోవడం ద్వారా కూడా ఈ మైగ్రేన్ అనేది క్రమంగా తగ్గుతుంది. ఇంకా వీటికి పంచకర్మ చికిత్సలు అని ఉంటాయి. పంచకర్మ చికిత్సలు అంటే ముఖ్యంగా కొన్ని రకాల నాజల్ డ్రాప్స్ ఇవ్వటం, ధార అని ఉంటుంది, అంటే కొన్ని రకాల మెడిసిన్స్ను తలపైన పోయటం, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇవి మన దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. నేను చెప్పినట్టు ప్రయత్నం చేయండి. అప్పటికి తగ్గకపోతే మీ రిపోర్ట్స్తో మీకు దగ్గర ఉండేటువంటి మా స్టార్ ఆయుర్వేద బ్రాంచెస్లో కలవండి. నొప్పి తీవ్రత ఎలా ఉంటుంది మైగ్రేన్లో? ఈ నొప్పి తీవ్రత అనేది కొంతమందికి ఊరికి డల్గా ఉంటుంది, మొత్తం రోజంతా ఉంటుంది, కానీ మన డైలీ యాక్టివిటీస్కి ఇబ్బంది కలదు. కొంతమందికి భయంకరంగా అంటే సుత్తితో కొట్టినట్టు విధంగా ఆ నొప్పికి తట్టుకోలేక కొంతమంది రైలు కింద పడదామని, రైలు కింద తల పెడదామని ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ లక్షణాలు అనేవి మనకు దాని యొక్క తీవ్రతను తెలుస్తుంది. ఈ మైగ్రేన్లో సాధారణ నుంచి ఎక్కువ తీవ్రత ఉంటుంది. వీటిల్లో కూడా ముఖ్యంగా ఆయుర్వేదం అనేది మెయిన్గా వేటిని బేస్ అయి ఉంటుంది, వాత పిత్త కఫ అనేటువంటి 3 సిమ్టమ్స్ను బట్టి బేస్ అయి ఉంటుంది. 3 దోషాలు అంటాం. అదే ముఖ్యంగా వాత దోషం ఎక్కువ ఉంటే వీటితో పొడిచినట్టు ఉంటుంది, భయంకరమైన నొప్పి ఉంటుంది, పిన్నుతో పొడిచినట్టు భయంకరమైన నొప్పి ఉంటుంది. వీళ్ళకు తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పిత్తదోషం వల్ల వచ్చినటువంటి తలనొప్పి ఎలా ఉంటుందంటే ఈ నొప్పి కంటే కూడా మంట ఎక్కువ ఉంటుంది. కఫదోషం వల్ల వచ్చిన ఎలా ఉంటుంది అంటే ఎక్కువ తల బరువు ఉంటుంది, నొప్పి కంటే కూడా బరువు ఎక్కువ ఉంటుంది. దీంట్లో నొప్పి యొక్క తీవ్రత అనేది డల్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే మనం మైగ్రేన్ అన్నీ ఒకే విధంగా ఉండవు, అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఆయుర్వేద ప్రకారం ఈ సిమ్టమ్స్లో తేడాను బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకు మంచి ఫలితాలు పొందవచ్చు. కుమార్ కరీంనగర్ నుండి కాల్ చేశారు. కుమార్ గారు హలో హలో డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్. నమస్తే, చెప్పండి కుమార్ గారు. సార్ ఇది 5 years నుండి తలనొప్పి బాగా వస్తుందండి. ఎక్కడ వస్తుందండి? ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్ తిరిగిందండి, ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పుడు టాబ్లెట్లు వాడినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అదే తలలో ఎటువైపు వస్తుందండి? మొత్తం వస్తుందండి, బ్యాక్ సైడ్ వస్తుంది, ఇటు సర్ఫేస్ కూడా వస్తుంది. మరి జలుబు తుమ్ములు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నారండి? జలుబు తుమ్ములు ఏం లేదండి. ఓకే, ఏజ్ ఎంత అండి? ఏజ్ 40 ఉంటుంది. బీపీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? బీపీ నార్మల్ ఉందండి. ఓకే, కాకపోతే ఎపిలెప్సీ ఉన్నదండి, దాంతో మెడిసిన్స్ వాడుతున్నాం. ఓకే, ఇంకా చేతులు తిమ్మిర్లు అలా ఏమన్నా ఉంటుందా అండి? ఎపిలెప్సీ చేతులు తిమ్మిరు ఉంటుందా? తిమ్మిరి లెఫ్ట్ వస్తుందండి. మీరు జనరల్గా అదే ఎపిలెప్సీ అంటున్నారు, దాని నుండి మందు వాడడం హెడేక్ వస్తుంది. ఓకే, జనరల్గా ఈ ఎపిలెప్సీలో కూడా కారణాలు ఉంటాయండి. ఈ ఎపిలెప్సీ అంటే ఏంది అంటే ముఖ్యంగా మన మెదడులో ఈ నరాలు ఉంటాయి. మనకు ఈ మామూలుగా మన కరెంటు వైర్లలో కరెంట్ ఎలా ప్రవహిస్తుంటుందో మన నరాలలో కరెంటు ప్రవహిస్తుంటుంది మెదడులో.
ఈ కరెంటు ప్రవహించేటప్పుడు మధ్యలో ఏదైనా సరే అడ్డు ఏర్పడితే ఆ కరెంటులో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఆ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు దానికి తగినట్టు కాలు చేతులు కొట్టుకోవటం, మూతి వంకర పోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే వీటిలో 2 రకాలు ఉన్నాయి. అది ఫిజియలాజికల్ కాజెస్, అనటామికల్ కాజెస్ అంటారు. అంటే ఆ కరెంటు ప్రవహించడంలో జనరల్గా వచ్చేటటువంటి సమస్యన, లేదంటే ఆ ప్రవహించే మార్గంలో ముఖ్యంగా మెదడులో గడ్డలు కానీ, లేదు అంటే కొన్ని రకాల మాంసాహారం, ముఖ్యంగా పంది మాంసం తీసుకోవటం, ఆవు మాంసం తీసుకునే వాళ్ళలో వాటిలో టీనియా సోలియం అనే ఒక బద్దె పురుగు ఉంటుంది. ఆ బద్దె పురుగు గుడ్లు అనేవి అక్కడ పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చినటువంటి సమస్య. వీటి వల్ల కూడా ఎపిలెప్సీ వస్తుంది. అందువల్ల ఈ ఎపిలెప్సీ ముఖ్యంగా బద్దె పురుగు గుడ్ల వలన, లేదంటే మెదడు వాపు వ్యాధి వలన, లేదంటే ఎప్పుడైనా సరే దెబ్బ తాకితే వచ్చేటటువంటి క్యాల్సిఫికేషన్ అంటాం, అంటే మెదడు గడ్డ కట్టడం వలన, వీటి వల్ల కూడా ఎపిలెప్సీ. వీటిల్లో కనుక ఎపిలెప్సీతో పాటు తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అందువల్ల మీరు అది ఒకసారి క్లారిటీ ఇవ్వటం మంచిది. జనరల్గా మీరు ఇలాంటి తలనొప్పులకు ముఖ్యంగా మనకు పంచగవ్య గుర్తం అని ఉంటుంది. అంటే ఈ 5 రకాల ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ చేసినటువంటి పంచగవ్య గుర్తం అని ఉంటుంది. ఇది ఉదయం ఒక హాఫ్ స్పూను, నైట్ ఒక హాఫ్ స్పూను వేడి నీళ్ళతో కలిపి తీసుకోవడం ద్వారా ఈ ఎపిలెప్సీతో పాటు వచ్చినటువంటి తలనొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మీ దగ్గర ఎంఆర్ఐ కానీ, ఈఈజీ కానీ, సిటీ స్కాన్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి రిపోర్ట్స్తో మీకు దగ్గరుండే మా స్టార్ ఆయుర్వేద బ్రాంచెస్లో కలవండి. మస్తాన్ విజయవాడ నుండి కాల్ చేశారు. మస్తాన్ గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మస్తాన్ గారు, చెప్పండి. మాది ఒక పక్క సైడ్ నొప్పి వస్తుంది సార్, బాగా వాంతింగ్ అవుతాయండి. అదే వాంతులు అవుతాయండి, వాంతులు మోషన్స్ అవుతాయండి. వచ్చినప్పుడు ఒక పక్క తలనొప్పి వచ్చినప్పుడు మసకగా కనిపిస్తుంది. ఓకే. ఇవి మనకు ముఖ్యంగా మీరు చెప్పే లక్షణాలన్నీ మనకు పూర్తిగా ఈ మైగ్రేన్ యొక్క లక్షణాలు. ఈ తలనొప్పి వచ్చినప్పుడు మసకగా కంటి ముందు ఏదో పురుగుల్లాగా, చిన్న రాత్రిపూట మనం చూస్తుంటాం లైట్ దగ్గర వెలిగే చిన్న పురుగుల్లాగా ఎగరటం, ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైన లక్షణాలు. మరి వీటికి ఎలా తగ్గుతుంది అంటే మీరు కూడా టయానికి ఆహారం తీసుకోవటం ముఖ్యం. ఉపవాసాలు ఉండటం వల్ల ఇది పెరుగుతుంది. అదేవిధంగా పికిల్స్ ఎక్కువ తీసుకోవటం, నెక్స్ట్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటం, వీటి వల్ల కూడా స్మోకింగ్, ఆల్కహాల్, వీటి వల్ల కూడా చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, వీటి వల్ల కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర అనేది దీనికి చాలా ముఖ్యం. మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే సింపుల్గా శొంఠి పొడి ఉంటుంది. ఈ శొంఠి పొడి అనేది ఒక చిటికెడు ఉదయం నైటు తేనెతో కలిపి తీసుకోండి. దాని ద్వారా కూడా ఎవరికైతే తలనొప్పితో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఇలా ఉండేటువంటి తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు బెస్ట్ మంచి నువ్వుల నూనె తీసుకొని ఈ నువ్వుల నూనె ఒక్కొక్క ముక్కులో, అంటే ఇక్కడ 3 చుక్కలు, ఇక్కడ 3 చుక్కలు అటు రోజు వేసుకోండి. క్రమంగా నెమ్మదిస్తుంది. అప్పటికి మనకు తగ్గని పక్షంలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి మీరు డాక్టర్ల పర్యవేక్షణలో వాడండి. మైగ్రేన్ అనేది మనకు వంశపారంపర్యంగా లేకపోతే మనకు పూర్తిగా తగ్గుతుంది. వంశపారంపర్యంగా ఉంటే మనం దాన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర ఉండేటువంటి ఎవరైనా సరే ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి మీ లక్షణాలకు తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోండి, ఈజీగా తగ్గుతుంది. స్ట్రెస్ వల్ల కూడా మైగ్రేన్ వస్తుందా, లేకపోతే మైగ్రేన్ సమస్య ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తుందా? ఓకే, ఇది ముఖ్యంగా అండి. ఫస్ట్ అనేది ఈ మైగ్రేన్ ఉన్నవారికి ఏమేం చేస్తే పెరుగుతుంది అంటే, ఈ మైగ్రేన్ ఉన్నవారు ఎక్కువ ఆలోచన టెన్షన్స్ పడినా ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా ఈ మైగ్రేన్ ఉన్నవారు ముఖ్యంగా స్త్రీలు ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని ఉంటారు, అంటే సంతాన నిరోధక ట్యాబ్లెట్స్ వాడటం, దీని ద్వారా కూడా ఇంకా పెరుగుతుంది. నిద్ర సరిగా లేకపోయినా సరే పెరుగుతుంది. పడుకుండే పోచర్, అంటే తల కింద మరీ హైట్ ఉండే తలదిండు పెట్టడం, అసలు తలదిండు లేకుండా ఉండటం, వీటి ద్వారా కూడా తలనొప్పి పెరుగుతుంది. ఇంకా మనకు ఎండకి ఎక్కువ తిరిగినా పెరుగుతుంది, ఎక్కువ శబ్దాలు విన్నా పెరుగుతుంది. ఇవన్నీ మనకు దృష్టిలో పెట్టుకొని వీలైనంత చూసి మనం వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈ ముఖ్యంగా ఇది మైగ్రేన్ అనేది స్త్రీలలో వస్తుంది. అందులో కూడా ముఖ్యంగా థైరాయిడ్ ఉంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అందులో ముఖ్యంగా స్త్రీలకు ఎవరికైతే గర్భాశయం తీసివేయటం జరుగుతుందో, అంటే హిస్టెరెక్టమీ, ఈ 3 కలిస్తే, హిస్టెరెక్టమీ, థైరాయిడ్ కలిస్తే మైగ్రేన్ అనేది ఎక్కువ అవుతుంది. కొంతమందికి సైనస్ కూడా మైగ్రేన్గా మారే అవకాశం ఉంటుంది. చాలా కాలం ఉండేటువంటి సైనస్ వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. టీనేజ్లోనే ఈ సమస్యను చూస్తూ ఉన్నాము, ఎందుకని అంటారు? ముఖ్యంగా అండి ఇది మైగ్రేన్ అనేది మెయిన్ కారణం ఇది న్యూరో వాస్కులర్ కాజెస్ అంటాం, అంటే నరాలకు మరియు రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్య. ముఖ్యంగా ఈ యుక్త వయస్కులోనే ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువ
ఫారిన్ కల్చర్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, వాటిల్లో కూడా ఎక్కువ నిల్వ చేసినటువంటి వస్తువుల్లో ఎక్కువ నైట్రోజన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, వీటి ద్వారా మనకు ఈ మైగ్రేన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి స్ట్రెస్ అయితేనేమి, లేకపోతే ఇంకేదైనా సరే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేయటం, ఇవన్నీ కూడా టయానికి ఆహారం తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా కలిసి మనకు ఎక్కువ టీనేజ్లో వస్తుంది. ముఖ్యంగా టీనేజ్ స్త్రీలలో ఎక్కువ ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ హార్మోన్స్లో తేడాలు ఉంటాయి మగవారితో పోలిస్తే. అందువల్ల ముఖ్యంగా స్త్రీలకు డేటు ముందు, డేటు తర్వాత కానీ, లేకపోతే మెనోపాజ్ తర్వాత కానీ హార్మోన్స్లో చాలా చేంజెస్ ఉంటాయి. అందువల్ల ఈ మగవారితో పోలిస్తే స్త్రీలలో మైగ్రేన్ యొక్క శాతం ఎక్కువ. మహబూబ్ కర్నూలు నుండి కాల్ చేశారు. మహబూబ్ గారు, హలో. చెప్పండి మహబూబ్ గారు. సార్ మా భార్యకి మైగ్రేన్ ఉంది సార్. ఏమేమి లక్షణాలు ఉన్నాయండి? సార్ మీకు మైగ్రేన్ వచ్చినప్పుడు తలలో బ్రో ఎక్కువ ఉంటుంది సార్. మీకు తల బ్రో ఇంకా మంచిలో వీక్నెస్ సార్, ఇంకా ఏం పని చేయదు, ఇంకా కోపం ఎక్కువ ఉండడం అలా ఉంటుంది సార్. ఇంకా మేము అదే ఎక్కడ కర్నూలులో కూడా నడచడం అక్కడ చూపెడుతుంటే అది తగ్గుతుంది. అక్కడ అయితే ఉంటుంది, వచ్చినప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుంది సార్, విపరీతంగా ఒక 3-4 గంటలు. ఓకే, ఇది ఈ మైగ్రేన్ అనేది మిగతా అన్నిటికంటే కూడా, మిగతా తలనొప్పుల కంటే ఇది కొంత దీర్ఘకాలికమైంది, ఎక్కువ బాధ గురి చేసేటువంటి తలనొప్పి. మరి దీనికి ఇంతకుముందు చెప్పినటువంటి ఆహార పద్ధతులు, నెక్స్ట్ మనం నిద్ర, ఇవన్నీ కూడా సరిగ్గా తీసుకుంటే కొంతవరకు మనకు తగ్గుతుంది. ఇంకా మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మనకు తలలో మాత్రమే మెదడు ఉంటుందని తెలుసు, కానీ కడుపులో కూడా మెదడు ఉంటుంది. దాన్ని మనం గట్ బ్రెయిన్ అంటాం. అందువల్ల ఈ తలకే కాదు పార్శ్వ తలనొప్పి లేదా మైగ్రేన్ వచ్చేది, కడుపుకు కూడా మైగ్రేన్ వస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది, మైగ్రేన్కు కడుపుకు. అందువల్లనే చాలామందికి ఈ మైగ్రేన్ వచ్చే ముందు మోషన్స్కి వెళ్ళటం కానీ, లేదంటే కొంతమందికి ఈ మైగ్రేన్ తర్వాత మోషన్స్కి వెళ్ళటం, ఇట్లా రెండింటికి సంబంధం ఉంటుంది, కడుపుకు దానికి. అందువల్ల మనం తీసుకునేటువంటి ఆహారం దేనివల్ల పెరుగుతుంది, వీటిపైన ఖచ్చితమైనటువంటి నిఘా అనేది అవసరం. ఇంకా మనకు ఈ లక్షణాలను బట్టి మనకు సింపుల్గా లఘుసూత శేఖరసన ఉంటాయి. లఘుసూత శేఖరసన ఆయుర్వేదిక్ టాబ్లెట్లు ఉంటాయి. ఇది ఉదయం ఒకటి, నైట్ ఒకటి, తిన్న తర్వాత వాడటం. ఇంతకుముందు చెప్పినటువంటి శొంఠి పొడి ఒక 1/2 స్పూన్ ఉదయం, నైటు తేనెతో కలిపి తీసుకోవటం, లేదంటే ఇంకా చిటికెడు చాలు తీసుకున్నా మనకు ఎవరికైతే తలనొప్పితో పాటు వామిటింగ్స్ వచ్చినట్టు ఉండటం, తల తిరగటం, పుల్లగా తేపులు రావటం, వీటితో కూడినటువంటి తలనొప్పి ఈ మందుల వల్ల తగ్గుతుంది. అప్పటికి మీకు తగ్గని పక్షంలో మీ దగ్గర అయినా సరే రిపోర్ట్స్ ఉంటే ఎవరైనా సరే ఆయుర్వేద డాక్టర్ని తీసి సంప్రదించండి. ఆయుర్వేదంలో ఏంటంటే కొంచెం నిదానంగా తగ్గుతుంది, దాదాపు మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. మరి స్టార్ ఆయుర్వేదాలో మైగ్రేన్ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉంది? ఓకే, ముఖ్యంగా అండి ఈ మైగ్రేన్ ఎవరికైతే వంశపారంపర్యంగా వస్తుందో, ఎవరికైతే చాలా కాలం నుంచి బాధ పెడుతుందో, మైగ్రేన్తో పాటు గర్భాశయాలు తీసివేయటం, అదేవిధంగా థైరాయిడ్ ఉండటం, ఇవన్నీ కూడా ఈ మైగ్రేన్ను త్వరగా తగ్గకుండా చేస్తాయి. అందువల్ల ఈ దీర్ఘకాలికమైనటువంటి మైగ్రేన్స్ తగ్గించాలి అంటే పంచకర్మ అనేది చాలా చాలా ముఖ్యం. ఏదైనా సరే వ్యాధి మందులతో తగ్గకుండా దీర్ఘకాలికంగా ఉంటే పంచకర్మ అవసరం. అసలు ఈ మైగ్రేన్లో పంచకర్మలు ఏమేం చేస్తారు అంటే, ముఖ్యంగా ధార అని ఒక ట్రీట్మెంట్ చేస్తారు. ధార అంటే ఈ మనకు శివాలయంలో శివుని పైన అభిషేకం చేయడానికి పైన ఒక ధారా పాత్ర ఉంటుంది. సేమ్ అలాంటి ధారా పాత్రనే పేషెంట్ను పడుకోబెట్టి తలపైన మనం కంటిన్యూగా పోయటం జరుగుతుంది. మనం సేమ్ అదే ప్రిన్సిపల్. ఇప్పుడు శివుడికి కోపం ఎక్కువ, కోపం తగ్గాలి కాబట్టి ఎక్కువ మిగతా బ్రహ్మ విష్ణువు కంటే కూడా శివునికి ఎక్కువ ధార చేయడం జరుగుతుంది. ఎందుకంటే రుద్రుడు కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి, కోపం వల్లనే తలనొప్పి వస్తుంది. సేమ్ అదే ప్రిన్సిపల్ కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఎక్కువ అభిషేకం చేయడం ద్వారా తలకు తలనొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా ఈ సెరటోనిన్ అనే హార్మోన్స్ యొక్క హెచ్చుతగ్గులు తగ్గుతాయి. మనం ఈ ధార చేసేటప్పుడే పేషెంట్ నిద్రపోవటం జరుగుతుంది. ఇది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. వాటితో పాటు కొన్ని రకాల నస్యకర్మ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. నస్యకర్మ అంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, అవి ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్స్ అనేవి మనం ముక్కు ద్వారా లోపలికి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ఫాస్ట్గా మెడిసిన్స్ కంటే కూడా ఫాస్ట్గా ఈ తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి మనకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం లేదు. తీసుకొని మనం రోజు వెళ్ళొచ్చు, మన రోజువారీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ అలోపతి వాడుతున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆయుర్వేదిక్ వాడచ్చా? ఓకే, ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ అలోపతిలో ఏమవుతుంది అంటే, ఈ మైగ్రేన్ కారణం మెదడుకు తగినటువంటి రక్త సరఫరా అందకపోవటం. అందువల్ల వాళ్ళు ఇచ్చేటువంటి మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళం
సన్నబడేటట్టు చూస్తారు ఇక్కడ రక్తనాళం. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఫోర్స్ పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక వాటర్ పైప్ తీసుకున్నాం, అది మనకు దూరంగా వాటర్ పడాలి అంటే మనం చేత్తో నొక్కి పడతాం, అప్పుడు దూరంగా వాటర్ పడుతుంది. అదేవిధంగా కొన్ని మనం వాడేటువంటి మెడిసిన్స్ ఎలా ఉండాలి అంటే వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ సన్నబడటం ద్వారా ఫోర్స్ పెరిగి మెదడు తగినటువంటి రక్త సరఫరా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ రోజులు వాడటం వల్ల ముఖ్యంగా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న రక్తనాళాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉంటాయి చిన్న చిన్న రక్తనాళాలు అంటే కాలువేళ్ళు చేతివేళ్ళ చివరు ఉంటాయి, కాబట్టి వీటిల్లో రక్త సరఫరా తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ మైగ్రేన్ ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడటం ద్వారా కాలువేలు చేతి వేళ్ళ చివర్లు తిమ్మిరి పట్టిపోవటం, స్పర్శ లేకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మనం అవి క్రమంగా తగ్గించాలి. పెయిన్ కిల్లర్స్ అనేవి అప్పటికప్పుడు పనిచేస్తాయి, అది శాశ్వతమైన పరిష్కారం కాదు. అవి క్రమంగా తగ్గిస్తూ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడటం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. 100%లో 70% మెడిసిన్స్, 30% ఆ పేషెంట్ యొక్క ఆహారం అవన్నీ పాటిస్తే మనకు పూర్తిగా తగ్గుతుంది. ఆయుర్వేదిక్ అనేది కొంచెం స్లో ప్రాసెస్ అని అంటున్నారు, మరి ఎన్ని రోజులకి తగ్గే అవకాశాలు ఉందంటారు? ఈ ఆయుర్వేదం కానీ వేరే సిస్టమ్ అంటే హోమియో కానీ వీటిలో పెయిన్ కిల్లర్స్ ఉండవు. పెయిన్ కిల్లర్స్ అంటే ఏంటి, ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే మనకు నొప్పి తెలియదు, 6 to 8 hours వరకు ఆ నొప్పి తెలియదు సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో, దాన్ని ఆపేస్తుంది. కాబట్టి మనకు ఇమీడియట్గా తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళా వస్తుంది. కాబట్టి మనకు ఆయుర్వేదిక్ అనేది ఆ పేషెంట్ యొక్క సివియారిటీని బట్టి 1 week 10 days నుంచి మనకు రిజల్ట్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ మైగ్రేన్కు రోజు పెయిన్ కిల్లర్ వేసుకునే వాళ్ళు ఒక 10 daysలో ఒక 3-4 daysకి ఒకటి వేసుకునే అవకాశం వస్తుంది. అదేవిధంగా మంత్ ఎండింగ్కు 1 week ఒకసారి వేసుకునే అవకాశం వస్తుంది. ఇట్లా క్రమక్రమంగా మనం పూర్తిగా రెడ్యూస్ చేయవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.